మామ ఇంతకుముందు వీడియోలో సరియున్న నది కాడికి వెళ్తున్నా అని చెప్పిన కదా. నదికి రీచ్ అయిన వెంటనే స్నానం చేసిన మామ, ఫుల్ చలి అప్పుడు. ఆ తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకొని అక్కడే కొంచెం ఉన్న మామ డ్రెస్ ఉల్లారేంత వరకు. ఆ తర్వాత అవి బ్యాగ్ లో పెట్టుకొని మళ్ళీ దర్శనానికి వెళ్ళిపోయాం మామ. కానీ అక్కడ చాలా లైన్ ఉంది. ఒక 20 మినిట్స్ నిల్చున్నా కానీ నేను ఒక 10 మీటర్స్ కూడా కదలలేదు. అది ఆల్మోస్ట్ 300-400 మీటర్స్ లైన్. సో ఇక కాదని నేను రివర్స్ రైల్వే స్టేషన్ వెళ్ళిపోయా. ఒకసారి ఎలాగో దర్శనం చేసుకున్నా. ఇక నేను బృందావన్ వెళ్ళాలి, మళ్ళీ లేట్ అవుద్దని అనుకొని అక్కడ నుండి వెళ్ళిపోయా మామ. రైల్వే స్టేషన్ తిరిగి వెళ్ళిపోయా. ఎందుకో నాకు ఇప్పుడు ఐడియా వస్తలేదు. కానీ నేను మళ్ళీ తిరిగి బస్ స్టాప్ కి వెళ్ళిపోయా. మేబీ బృందావన్కి రైల్వే స్టేషన్స్ లేవో ఏమో, నాకు అంత ఐడియా వస్తలేదు. ఆ తర్వాత బస్ స్టాప్ లో టికెట్ బుక్ చేసుకున్నా, మనీ కూడా పే చేసిన. ఆ తర్వాత వాడు చెప్పిండు ఈవినింగ్ 6 కు ఉందట మా బస్సు. కలాస్ లేట్ అయిద్దని అనుకున్నా, ఎలాగైనా లేట్ అయింది. అప్పుడు ఇక మనసులో అనుకున్నా, లైన్ లో నిల్చొని టైం అయిపోద్దని వెళ్ళిపోయినా గమా అక్కడ నుంచి. నా కోసం నువ్వు వెయిట్ చేయవా అని దేవుడు ఇక్కడనే అయోధ్యలో ఉండేటట్టు ఈవినింగ్ 6 దాకా వెయిట్ చేయించిన అనుకున్నామా.